మీ అమ్మా నాన్నలకి హిందుత్వం నచ్చలేదు, మీ నాన్న పేరు డానియల్, నీ పేరు జోసెఫ్, కానీ నువ్వు రావణ్ అని పెట్టుకున్నావు. ఎందుకని? మీ నాన్న పెట్టాడు అని చెప్తున్నావు, రైట్. కానీ అక్కడ నీ దాంట్లో జోసెఫ్ అని ఎందుకు ఉంది? మరి ప్రజల్ని ఎవరికి మోసం చేస్తున్నావు నువ్వు? హిందూ పేరు పెట్టుకుని, అది కూడా విలన్ పేరు పెట్టుకుని హీరోని విమర్శించి దాన్ని ఇదని చెప్తున్నా. అంటే దేవుళ్ళను విమర్శించడం, దూషించడం తన పేరు నుంచినే తను ప్రారంభించినటువంటి ఒక లక్షణం. ఇప్పుడు నిన్న అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఉంది, ఏది ఉరిశిక్ష విధించినటువంటి సందర్భంలో ఉగ్రవాదులకు సంబంధించి 34 మందికి ఏకకాలంలో ఉరిశిక్ష విధించింది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో. ఏ గల్ఫ్ దేశాల్లోనో లేకపోతే ఏ చైనాలోనో జరిగితే అవి మనకు సంబంధం లేదు. చట్టబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో 34 మందికి ఉరిశిక్ష విధించే సందర్భంలో కోర్టు చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? స్పెషల్ కోర్టు వాళ్ళు ఏమాత్రం పశ్చాత్తాపం లేని వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి వాళ్ళు, తమ మతానికి నచ్చని వాళ్ళ ప్రాణాలు తీస్తానని ఇష్టపడేటటువంటి వాళ్ళు, వీళ్ళు సమాజంలోకి వస్తే ప్రమాదకారులు, వాళ్ళు ఆయుధాలు పెట్టుకుని సమాజంలోకి వస్తే ప్రమాదకారులని ఉరివేసింది. ఇక్కడ నోరనే ఆయుధాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి, అంటే ఉగ్రవాదం తప్పు కాదు అంటాం తప్పు అంటున్నా నేను, నక్సలిజం తప్పు కాదంటాం తప్పు అంటున్నా నేను. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. దొంగతనాన్ని, లంతనాన్ని, ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పెంచి పోషించడం, ప్రోత్సహించడం తప్పు కాదంటూ భగత్ సింగ్ ఉద్యమాలతో పోల్చడం. భగత్ సింగ్ ఎందుకోసం చేశాడండి? ఈ దేశ స్వతంత్రం కోసం. భగత్ సింగ్ ఎవరి మీద పోరాడాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. ఈడెవరి మీద పోరాడతాడు ఇక్కడ? కాబట్టి ఇక్కడ